అందరికీ నిద్ర వస్తుంది కదా, నిద్ర వస్తుంది, ఆకలి అవుతుంది బాగా. మనం ఉన్నదే పడుకోవడానికి, తినడానికి. ఇంకేం పని మనకు? ఈ సభలతోన మనకేం పని, ఈ సమయ వేచనతో మనకేం పని? మేము పని లేకొచ్చినాం వీడికి అందరం. ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి సభలు ఏర్పాటు చేసి సంఘటితం చేయకపోతే మా పెండ్లం పిల్లలు అగుడైపోతారు ఇంటికాడ. మీరు సన్యాసులు, మీకు ఎవరు లేరు, తినొచ్చు, పండొచ్చు, హ్యాపీ, ఎంజాయ్ యువర్ లైఫ్, యువర్ ఓన్ లైఫ్, యువర్ రిజర్వేషన్ కదా, అవునా? అందరూ ఒకసారి గట్టిగా చెప్పాలి, భారత్ మాతాకి. గట్టిగా చెప్పాలి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ముందుగా ఈనాటి శుభ సాయంత్రంన మనమందరం ఇక్కడ ఉపస్థితులైనాం కాబట్టి మీ అందరికీ భగవతి యొక్క కృపను ప్రసాదిస్తూ మీరు, మీ పిల్లలు, మీ కుటుంబ వ్యవస్థ, మీ బ్యాంక్ బ్యాలెన్స్, మీ ప్రాపర్టీస్, మీ ఆస్తులు, మీ జాబులు, మీ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, మీ బైకులు, మీ బండ్లు, మీ అన్ని మాన్యతలన్నీ కూడా చల్లగా 3 పువ్వులు 6 కాయల్లా అభివృద్ధి చెంది మీరందరూ సకల ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లాలని ఆశీర్వాదం చేస్తున్నాను. తదాస్తు. ఈనాటి హిందూ సమ్మేళనానికి మనమందరం ఇక్కడ ఉపస్థితులమైనాం. దానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను, గర్వపడుతున్నాను. అలాగే పేరులోనే జాతీయత, భారతీయతను కలగలుపుకున్నటువంటి ప్రత్యక్ష భారతి అయినటువంటి అమ్మను ఈ వేదికకు పిలిచి ఆ తల్లి ఉన్న వేదికకు నన్ను భాగస్వామిని చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. సత్యవాణి అమ్మగారు సామాన్యమైన మహిళ కాదు, అది తెలిసే వాళ్లకు తెలుస్తుంది. ఎందుకంటే వారి యొక్క భావాలు, వారి యొక్క జీవన ప్రయాణం అంతా కూడా ఈ దేశం కోసం, ధర్మం కోసం, ఈ దేశంలో ఉండేటటువంటి సనాతనుల కోసమే వారి జీవితం అంతా అంకితం చేశారు. అందుకోసమే వారు ప్రయాణించారు. అటువంటి త్యాగమూర్తి ఉన్న వేదికకు నన్ను పిలిపించారు కాబట్టి మనస్ఫూర్తిగా మీకు అందరికి అభినందనలు తెలియపరుస్తూ ఈనాటి హిందూ సమ్మేళనంలో ఒక ముఖ్యమైన అంశాన్ని మీ అందరికీ తెలియపరుస్తాను. హిందువులు ఎట్లా తయారైపోయినారంటే, చేసేవాడు ఎవడో చేస్తాడు, మేం మాత్రం పండగ చేసుకుంటాము. అవతల చేసేవాడు ఏం చేస్తాడు, వాడు కొట్లాడతాడా, చచ్చిపోతాడా, తన్నులు తింటాడా, ఏమైపోతాడో మాకు సంబంధం లేదు. మేం మాత్రం పండగలు చేసుకుంటాం. ఎటువంటి పండగలు చేసుకుంటాం? ధర్మంలో లేని పండగలు చేసుకుంటాం, శాస్త్రం ఒప్పని పండగలు చేసుకుంటాం, సిద్ధాంతం మెచ్చని పండగలు చేసుకుంటాం. అది హిందువుల పరిస్థితి అయిపోయింది. మొత్తం భారతదేశం అంతా ఉంది దరిద్రం. భారతదేశంలో ప్రతి పల్లెలో ఉంది దరిద్రం, ప్రతి వీధిలో ఉంది దరిద్రం. ఎలా? ఈనాడు వేదకాలం నుంచి, అనాదిగా లక్షల సంవత్సరాల నుంచి మానవుని యొక్క తెలివి గణించి గుణించినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం హోమాలు చేస్తాం, యజ్ఞములు చేస్తాం, యాగములు చేస్తాం. యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు నెయ్యి అవసరం అవుతుంది. స్వాహ, మహాలక్ష్మి స్వాహ, మహాసరస్వత్యై స్వాహ. స్వాహకారం చెప్తూ అగ్నిహోత్రంలో ఆజ్యంగా ఇచ్చేది నెయ్యి. ఆ నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందయ్యా? గోమాత నుంచి వస్తుంది. కానీ ఒక పులిని చంపితే కేసు అవుతుంది, ఒక జింకను చంపితే కేసు అవుతుంది, మిగతా ఏ జంతువుని చంపిన కేసు అవుతుంది. కానీ మన ధర్మానికి ప్రతిష్టాత్మకమైనటువంటి యాగాది క్రతువులు చేయాలంటే ఆవు నెయ్యే కావాలి. అటువంటి అమృతాన్ని ఇచ్చే గోవుని చంపుతుంటే మనమందరం మూతి మీద ఏలేసుకొని కూర్చున్నాం చూడండి. అది హిందువుల యొక్క పరిస్థితి. పులి వల్ల ఎవరికి లాభం ఉంది? జింక వల్ల ఎవరికి లాభం ఉంది? దానిలో చంపితే కేసులు అవుతాయి. మనం పూజించుకునేడానికి ప్రతి సందర్భములో గోవు లేనిదే భారతీయ సంతతి లేదు, ఋషి జన్మలు లేవు, హిందువుల యొక్క జన్మ లేదు. హిందువు అంటేనే గోవు. మీకు గృహప్రవేశాలు చేసుకోవడానికి గోవు కావాలన్నా, పెద్ద పులి కావాలన్నా? పితృదోషాలు పోగొట్టుకోవడానికి, దాన ధర్మాలు చేయడానికి
సర్వ పూజలకు విశ్వమాత అయినటువంటి గోవు కావాలి. కావున గోవు చచ్చిపోతుంటే ఎవడు మాట్లాడాడు, ఏ చట్టం మాట్లాడదు, ఏ రాజకీయ నాయకుడు మాట్లాడాడు. ఇది హిందువుల పరిస్థితి. హిందువు ఎక్కడున్నాడు, హిందువు యొక్క స్థాయి ఎక్కడుందో ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి గోవు కనుమరుగైపోతే మీ యజ్ఞం ఏమిటితోనే చేస్తారు? పులిపాలతో నెయ్యి తీస్తారా? జింక పాలతోనే నెయ్యి తీస్తారా? గాడిద పాలతోనే నెయ్యి తీస్తారా? పంది పాలతోనే నెయ్యి తీస్తారా? గోవుని కాపాడండి అయ్యా, గోవుని జాతీయ జంతువుగా ప్రకటించండి అయ్యా, గోవదలు ఆపండి అయ్యా అని మేము అడుగుతున్నది. మేమేదో పాలు పెరుగు తిని బొజ్జలు పెంచుకోవడానికి అడుగుతలేం. ఈ ధర్మం ఎప్పుడు కనుమరుగైపోతుందంటే గోవు లేని నాడు కనుమరుగైపోతుందని వాళ్ళకి తెలుసు. అందుకే పని పట్టుకొని మరి చంపుతున్నారు. మనల్ని ప్రత్యక్షంగా దాడి చేసి దెబ్బతీసే దమ్ము వానికి లేదు. హిందువుని నాశనం చేయాలంటే వాని సత్తా సరిపోవట్లే. మనమంతా గోమాతతో ముడిపెట్టి ఉన్నాం. గోవు జన్మతో మన జన్మ ముడిపడి ఉన్నది. అందుకే ఆ విశ్వమాతను పొట్టన పెట్టుకోవడానికి పన్నాగం పెట్టుకొని పని కట్టుకొని ప్రయత్నం చేస్తున్నారు. ఎవడు మాట్లాడుతున్నాడు? ఎవరు మాట్లాడుతున్నారు? బజరంగ్ దళ్ కార్యకర్తలు మాట్లాడతారా? విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు మాట్లాడతారా? ఆర్ఎస్ఎస్లు మాట్లాడతారా? లేకపోతే నాలాంటి సన్యాసులు మాట్లాడతారా? సరే, మేము మాత్రమే గోమాతను పూజిస్తాం, మేము మాత్రమే ఇంటి వస్తువు తీసుకొచ్చుకుంటాం, మేము మాత్రమే ఆమె కాళ్ళు గడిగి నెత్తిమీన పోసుకుంటారు, మీరెవరు చేసుకోకండి. చెప్తి కదా ఆరంభంలోనే, పండగలు మేము చేసుకుంటాం, తనులు ఎవడని తినుకోకో. పండగలు మేము జరుపుకుంటాం, ఎవడని చచ్చిపోకోకో. ఇదెక్కడి ధర్మం? ఎవడు చెప్పిండి ఈ శాస్త్రం? సనాతన ధర్మం అది చెప్పలే. ఏం చెప్పిందో తెలుసా? ధర్మం ఎన్నటికైనా నీతోనే ప్రారంభం కావాలి. నువ్వే ధర్మవీరుడో, ధర్మం నీ నుంచే కాపాడబడాలి. ఎవడో వచ్చి కాపాడతాడనుకోవడం అజ్ఞానం. అది హిందువుల లక్షణం కాదు. ఎలా చెప్తున్నావు స్వామి మాట అంటే, పరమాత్మనే ఆయుధం పట్టుకొని అవతారం ఎత్తాల్సి వచ్చింది. భగవంతుడే ఆయుధం బట్టి అవతారం ఎత్తాల్సి వచ్చింది. ఉత్త చేతులతో వచ్చిలేడు. అది మనందరికి ఆదర్శం. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎవరో వచ్చి మాట్లాడతారులే మనకెందుకు అనుకుంటున్నాం. ఇది వలదు. ఇంతవరకు ఉన్నదేమో, ఇక ముందు అది మనకు అవసరం లేదు. ప్రతి ఒక్కరూ నేనే స్వయం ప్రత్యక్ష బ్రహ్మ, నేనే శివం, కేవలం శివతత్వం మాత్రమే కాదు రుద్రతత్వం కూడా నాలో ఉందని చూపాలి. అదే సనాతన ధర్మం యొక్క లక్ష్యం. అది అవసరం పడ్డది. ఇప్పుడు గతంలో బ్రతికాం, మన మైకంలో మనం బ్రతికాం. ఇప్పుడు అలా ఉండడానికి అవకాశం లేదు. ఇది మీరందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోకపోతే ఏం జరుగుతుందంటే, ఒకటి మాత్రం పక్కా జరుగుతుంది. గాజులు లేని కాపురం చూస్తారు, నష్టన బొట్టు లేని రండముండల రాజ్యం చూస్తారు. ప్రపంచమంతా అదే జరిగింది. భారతదేశానికి ఆ దౌర్భాగ్యం పట్టకుండా ఉండాలంటే మన అస్తిత్వం కోసం మనం మాట్లాడాలి. చూడండి, ప్రపంచ పటంలో సనాతనుని దేంట్లో గొప్పగా చేసి చూడాలి ఒక్కసారి చెప్పండి. టెక్నాలజీలో మిమ్మల్ని గొప్పగా చూడమంటావా? మీకన్నా తోపులుండరు ప్రపంచంలో. డబ్బులో గొప్పగా చూడమంటావా? మీకన్నా తోపులుండరు ప్రపంచంలో. దేంట్లో నీ అస్తిత్వం గొప్పదో చెప్పండి చూద్దాం. ఎలా నిన్ను గొప్పగా చూడాలి ప్రపంచ పటంలో? హిందూ అనేవాడు ఎలా గొప్ప, దేంట్లో గొప్ప చెప్పండి చూద్దాం. భూమి అంతమయ్యే వరకు, ఈ కలియుగం అంతమై మళ్ళా పునః సత్యయుగం వచ్చేంత వరకు ఎటువంటి విజ్ఞానం ఈ దేశానికి, ఈ ధర్మానికి, మన జాతికి అవసరమో, ఎటువంటి విజ్ఞానం? సాంకేతిక విజ్ఞానం కాదు, ఆధ్యాత్మిక విజ్ఞానం మనకు ఋషులు ఇచ్చిపోయారు. వాటిని కాపాడుకుంటే తప్ప ఈ ప్రపంచంలో మనం జగద్గురు స్థానంలో నిలబడి హిందూ అనేవాడు విశ్వ విజ్ఞాన విజేతాన్ని కీర్తింపబడతాడు తప్ప మీ ఆస్తుల నుంచి, మీ కులగజ్జి నుంచి, మీ రాజకీయ ప్రోపగండ నుంచి గుర్తింపబడడు. కాపాడండి, కాపాడుకోండి. లేకపోతే ఏమవుతుంది? మాకేం పెళ్ళం పిల్లలు లేరండి, మేము సన్యాసులం, వచ్చిన మొకరం పోత మొకరం. రేపు నీ పిల్లలు అడుగుతారు, ఏమడుగుతారు? నాన్న మనతో ఎన్ని కోట్లు ఆస్తుందని అడగడు.
ఎందుకంటే నువ్వు ఎంత సంపాదించినా ప్రపంచంలో నువ్వు తక్కువనైతావు. అంత అప్డేట్ అయిపోయింది, ప్రపంచం అంతా ముందుకు వెళ్ళిపోయింది బాగా. సంపాదించే మైకంలో పడకండి. ఒక వంతు సంపాదించండి, ఇంకొక వంతు ఇంకోటి కూడా సంపాదించండి. మన అస్తిత్వం, ప్రపంచంలో ఎవడు బొట్టు పెట్టాడు ఒక హిందువు తప్ప, అది కాపాడండి. ప్రపంచంలో ఏ స్త్రీ కూడా సిగలో పువ్వులు పెట్టదు ఒక హిందూ మహిళ తప్ప, అది కాపాడండి. చెప్పండి నీ పిల్లలకి, ఇది అలంకారం కాదు, ఇట్స్ ఏ పర్ఫెక్ట్ ఆఫ్ డిజైనింగ్ సైన్స్ విత్ అవర్ డిఎన్ఏ. గాజులు వేసుకోమని చెప్పండి, అది అలంకారం కాదు, నాడీ మండల వ్యవస్థకు అనుసంధానమైనటువంటి విజ్ఞానం. జెనెటిక్ రీసెర్చింగ్ అనేది మన భారతీయ ఋషి ఒక్కడే కరెక్ట్ చేశాడు. ప్రపంచంలో ఎవరికి కూడా మన క్రోమోజోమ్, మన జీన్స్ ఇంకా అర్థం కాలే. 50% అర్థమైంది. 50% కూడా కాదు, 25%. 100కు 100% మన అస్తిత్వాన్ని, మన డిఎన్ఏని, మన క్రోమోజోమ్ని పూర్ణం అర్థం చేసుకున్న ఘనత మన ఋషికి ఒక్కటే ఉన్నది. బహుశా మీకు తెలియదు, మాకు తెలుసా సత్యం. గర్వపడండి. చూడండి, మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా నువ్వు మాదిగోడవా, మాలోడవా, రెడ్డివా, కాపువా, వెలమవా, ఏందిరా చెప్పని అడగడు ఆచార్యుడు. నీ గోత్రం ఏంటి, నీ పేరేంటి అని అడుగుతాడు. ఈ గోత్రం ఎక్కడి నుంచి వచ్చింది? గోమాత నుంచి వచ్చింది. పులి నుంచి రాలేదు నాయన, జింక నుంచి రాలేదు, పందుల నుంచి, గాడిదల నుంచి రాలేదు మీకు గోత్రం. గోమాత పుణ్యం నుంచి మన గోత్రం వచ్చింది. ఏమిటి గోత్రం అంటే? ప్రతి ఒక్క ఫోన్కి ఒక సీక్రెట్ కోడ్ ఉంటుంది మీకు. ఫేస్ లాకో, ఫింగర్ ప్రింటో, ప్యాటర్నో ఏదో ఒకటి ఉంటుంది. ఎవ్రీ సాఫ్ట్వేర్కి ఒక సీక్రెట్ కోడ్ ఉంటుంది. నేను అడుగుతున్నా చెప్పండి, ప్రతి వ్యక్తికి ఒక బ్లడ్ గ్రూప్ ఉంటుంది, ప్రతి వ్యక్తి ఒక డిఎన్ఏ క్రోమోజోమ్ ఆఫ్ కాలమ్ ఆఫ్ సెక్టర్ ఉంటుంది. చెప్పండి, మానవ జాతి యొక్క అస్తిత్వానికి మూలం ఏమిటి? అదే గోత్ర. అదే గోత్రం. ఏ వర్గీయుడవు, ఏ గోత్రజుడవు అని మన వాళ్ళు ఎందుకోసం అడిగాడంటే, ఋషి సంతతిలో ఉండేటటువంటి పరంపర నియమాలకు అనుసంధానంగా గోత్రాలు వచ్చాయి. ఆ గోత్రాన్ని ఋషి గోవు నుంచి తీసుకున్నాడు. అందుకే చెప్తున్నారు మన వాళ్ళు, గోవుతో మనకు అవినాభావ సంబంధం ఉంది, గోవు లేని నాడు సనాతనుడు లేడు. అసలు భారతదేశం యొక్క గౌరవమే లేదు. అందుకే మొరపెట్టుకుంటున్నాం, గోవుని కాపాడండి అని. ఆనాటి ఛత్రపతి శివాజీ మహారాజు నుంచి నేటి హిందూ ధర్మ వీరులందరూ పోరాటం చేసేది గోవు కోసం, కేవలం మన అస్తిత్వం ఉందని చెప్పి. ఒకసారి ఆలోచన చేయండి, ఎవడన్నా ఒక్కడు పోయి పులిని చంపితే వాడిని జైలు వేసి పడేస్తారు. పులితో ఎవరికి అవసరం ఉందయ్యా? పులితో ఎవరికి లాభం ఉంది? గోవుతోటి ఎన్ని లాభాలు ఉన్నాయి? తల్లి తర్వాత తల్లి. మన శరీరమునకు తల్లిపాలతో ఎటువంటి స్వస్థత ఉందో, సైడ్ ఎఫెక్ట్ లేకుండా వాడిలా పెరిగి పెద్దగై రేపు ఇంకొక సంతానాన్ని ప్రసాదించుటకు పూర్ణ పురుషుడు, పూర్ణ స్త్రీ కావాలంటే, ఒకవేళ పుట్టంగానే తల్లి సంట్లే పాలు లేకపోయినాపా, పాలు ఎండుకపాయ. ఎందుకంటే ఆ విభాగంలో నేను వస్తా, నేను పెద్ద పాపిస్టోని. పుట్టినప్పుడే మా తల్లి పాలు తాగిలేను, మా అమ్మకు పాలు లేవంట. మేము 7 మందిమి, 6 మంది ఫుల్లు పాలు తాగిరు, నేను ఒక్కనే పాలు తాగిలేను. ఏ జన్మల పాపం చేసుకున్నాను. ఆనాడు గోపాలకృష్ణుడు కూడా పుట్టంగానే తల్లి యొక్క చనుబాలకు దూరం అయిపోయిండు. ఆ గోపాలుడు కూడా గోవు పాలే తాగిండు, ఈ పరాశ్రీ స్వామి కూడా ఆవు పాలే తాగిండు. అందుకేనేమో ఇంతటి విజ్ఞానం, ఇంతటి విద్వత్తు, ఇంత టాకింగ్ పవర్, ఇంత డేర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా మనిషిలా ఉండాలి, విచక్షణ రహితంగా బ్రతకకుండా విషయ పరిజ్ఞానంతో ఉండాలంటే తల్లిపాలు ఉన్నా కూడా తల్లిపాలతో పాటు ఒక చెంచాడు ఆవు పాలు తాపితే వాడు పూర్ణ పురుషుడై వర్ధిల్లుతాడు. అంతే తప్ప బర్రెపాలు దాతే రాదు, గొర్రెపాలు దాతే రాదు, గాడిద పాలు దాతే రాదు, పులిపాలు దాతే రాదు. ఈనాడు గోవును కాపాడే పాత్రతలో హిందువులు ఉన్నారా? ఈ విషయంలో మనమందరం సిగ్గుపడాలి. ఈనాటి హిందూ మహాసభలో నేను మీకు ఇస్తున్నటువంటి సందేశం ఒకటే, ఎవడో వచ్చి కాపాడుతాడనే భ్రమలో ఉండకండి. తప్పది. అడవిలో
ఒక పులి వేటాడడానికి వస్తుంది, జింక యొక్క పిల్లని, జింక యొక్క ప్రాణం అరచేతిలో పట్టుకొని పరిగెడుతున్నది ఎంత సత్యమో తన బిడ్డను కాపాడుకోవడానికి కూడా అంతేగానం ప్రయత్నం చేస్తుంది. అది ఒక పశువు. మనం కూడా ప్రయత్నం చేస్తాం మన పిల్లల జోలికి ఎవడన్నా వస్తే. ఎంతకాలం మనం కాపాడుకుంటాం మన పిల్లల్ని మనం? అది కాదు, సంఘటితం వలన, ఐక్యమత్యం వలన మనమందరం కలిసికట్టుగా ఉంటే మన పిల్లల్ని, మన ధర్మాన్ని, మన జాతిని, మన దేశాన్ని, మన భావాలని, మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలని మనమందరం సంఘటితంగా కాపాడుకుంటే ఎవరితో మనకే భయం లేదు, ఎవరి నుంచి మనకే ఇబ్బంది లేదు. ఇది పరిపూర్ణంగా మేము రీసెర్చ్ చేసినటువంటి సత్యం. ఎలా? మీరందరూ కలిసికట్టుగా ఉండాలి, మీరందరూ సంఘటితంగా ఉండాలి. ఉండకపోతే వచ్చే ప్రమాదాన్ని ఎవడు కూడా నివారించలేడు. పాకిస్తాన్లో జరిగిందదే, బంగ్లాదేశ్లో జరిగిందదే, ఆఫ్ఘనిస్తాన్లో జరిగిందదే. మీకేం కొత్తగా గుణపాఠాలు మేము చెప్పకర్లా, చందమామ కథలు చెప్పకర్లా. యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి, కళ్ళకు గత్తినట్లు కనబడుతున్నాయి. ఇప్పటికైనా మీరు సంఘటితం కాకపోతే ప్రపంచంలో వీధిన తిరిగే బాజారు కుక్క కూడా వచ్చి మిమ్మల్ని కాపాడదు. బాగా గుర్తుపెట్టుకోండి, బాజారు కుక్క కూడా వచ్చి మిమ్మల్ని కాపాడదు. మేము చెప్తున్నదంత ఒకటే, ఇంతకుముందు అమ్మ చెప్పింది ఒకటే, సంఘటితం, ఐక్యమత్యం, కలిసిమెలిసి ఉండండి. కలిసిమెలిసి ఉండకపోతే మేమెక్కడ పోయినాం స్వామి, అందరం మీనే ఉండం కదా అనుకుంటున్నారేమో అందరూ. ఈడ బాగానే ఉంటారు. ఈ గ్రౌండ్ దాటి బయటికి పోయినాక మనకు 2 పిచ్చి శాస్త్రాలు ఉన్నాయి. ఏందో తెలుసా? రాజకీయం అనే ఒక పిచ్చి, కులం అనే పిచ్చి. కులం అనే పిచ్చి, రాజకీయం అనే పిచ్చి. ఈ పిచ్చి నుంచే కదా ఈరోజు ఈ గతి పట్టింది మనకు. ఇవి 2 పిచ్చిలే ఉండే మన వల్ల. ఈ 2 పిచ్చి కనుక మీరు వీటి నుంచి బయటికి వస్తే మాలాంటి ఋషులు ఇంకొక 1000 సంవత్సరాలు తపస్సు చేయడానికి ముందుకు వస్తారు. భరతమాత గర్వంగా చెప్తుంది, నా బిడ్డలు అని గర్వంగా చెప్తుంది భరతమాత. లేకపోతే ఒకడు అన్నాడు మూర్ఖుడు, ఏమన్నాడో తెలుసా? భరతమాత చేతిలో ఉండ జెండా తీస్తాం, భరతమాత శిరస్సు మీద ఉన్న కిరీటం తీస్తాం, భరతమాత కట్టుకున్న చీర విప్పుతాం, మాదైనది మేము తొడిగిస్తాం అన్నాడు. వాడంత ధైర్యంగా మాట్లాడిండంటే ఎందుకోసం అన్నాడో తెలుసా? హిందువులు పెద్ద పిచ్చి కొడుకులు. ఆ హిందువులందరూ కులం అనే పిచ్చిలో కొంతమంది చచ్చిపోతారు, రాజకీయం అనే పిచ్చిలో కొంతమంది చచ్చిపోతారు. ఆ కొడుకులను ఈజీగా ట్రాప్ చేయొచ్చు అనేది మనకు అర్థమయ్యి ఈ మాట అన్నాడు. అందుకే ఆ ట్రాప్లో మనం పడొద్దయ్యా, ఆ ట్రాప్లో మనం పడొద్దు. పడ్డామనుకోండి మనల్ని కాపాడడానికి దేవుడు కూడా రాడు. ఆయన క్యాన్సర్కి వచ్చిపోయింది, వచ్చి దైవం మానుష రూపేనా ఛత్రపతి శివాజీ మహారాజులోకి వచ్చి చెప్పిపోయిండు. దైవం మానుష రూపేనా స్వామి వివేకానందలాకి వచ్చి చెప్పిపోయిండు. దైవం మానుష రూపేనా సత్యవాణి అమ్మలాగా వచ్చి చెప్తున్నాడు. దైవం మానుష రూపేనా పరాశ్రీ స్వామి రూపంలో వచ్చి చెప్తున్నాడు. దైవం మానుష రూపేనా డాక్టర్ హెడ్గేవార్లాకి వచ్చి చెప్పిపోయిండు. దైవం మానుష రూపేనా ఒక భగత్ సింగ్ లాకి వచ్చి చెప్పిపోయిండు. వీళ్ళంతెవరు? దేవుడు అంటే శంఖచక్రాలు పట్టుకొని రావాలనుకుంటున్నారా? ఆ డ్రెస్ ఆఫ్ కాస్ట్యూమ్, అలంకరణ అంతా సత్యయుగంది, కలియుగంది కాదు. కలియుగంలో ఎవరు వచ్చినా ప్యాంట్ అంగేసుకొని రావాలి, కలియుగంలో ఎవరు వచ్చినా చీర కట్టుకొని రావాలి. ఇట్లే మీకు నగలు, కిరీటాలు, శంఖచక్రాలు అంతా సత్యయుగంది. తర్వాత త్రేతాయుగంలో కోదండం, తర్వాత ద్వాపర యుగంలో మురళి, నెమలి పించం. కలియుగంలో ఎట్లా రావాలి? ఇట్లే కుర్తా పైజామా వేసుకొని రావాలి, లేదా శివాజీ మహారాజు లాగా రావాలి, లేదా అమ్మలాగా రావాలి, నాలాగా రావాలి. మీకేమో దేవుడు అంటే గిట్ల రావాలే కదా. చూడండి, నేను చెప్తున్న మాటలు కొంచెం మీకు కటువుగా అనిపించవచ్చేమో. మీరు బాధపడ్డా నాకు సంబంధం లేదు. ఇప్పుడు బాధపడతారు, జీవితాంతం నీ వంశం ఏడుస్తుంది, నీ తరతరాలు బాధపడతాయి. అందుకే సత్య ప్రమాణ సాక్షిగా చెప్తున్నాను, మీరు 2 బంద్ చేసుకోర్రి. కులమించొద్దు, కులమించితే దేశానికే కన్నం పడుతుంది. రెండవది, రాజకీయం అనే ట్రాప్లో పడొద్దు. రాజకీయం అనే ట్రాప్లో పడితే మన పొరుగు దేశాలకు పడిన గతే ఈ దేశంకి పడుతుంది. కాబట్టి దయచేసి ఈ రెండింటిని పక్కన పెట్టుకోండి. మన నినాదం ఒకటే, జాతీయత నినాదం.
మన లక్ష్యం ఒకటే, హిందూ సనాతన ధర్మం. వీటన్నిటిని మీరందరూ పాటించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సమయభావం చాలా అయింది కాబట్టి మిమ్మల్ని తిట్టాలంటే ప్రపంచంలో ఎవ్వడు సరిపోడు, నేనే తిడతా. ఇది నాకు బాగా తెలుసు. హిందువులను తిట్టాలంటే నేనే. ఒక బాపనాయ వచ్చి తిట్టిండు అనుకోండి, మీరేమంటారు తెలుసా? మనువాదం. ఒక సద్బ్రాహ్మణుడు వచ్చి తిట్టిండు అనుకోండి, ఈజీగా ఆయన మీనికి ఏదో ఒక సాకు వేస్తారు. లేదా ఇంకొక మంచి స్థాయిలో ఉన్న వ్యక్తి వచ్చి తిట్టాడు అనుకోండి, ఇంకేదో వేస్తారు. నా మీ నేరు ఎవడన్నా వేసారో చూస్తా, ఎవడన్నా నేరు నా మీద చూస్తా, రారు ఎవరన్నా వచ్చి చూతున్నారు నా మీ నేతరారి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, అమ్మ నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నన్ని ప్రోగ్రామ్స్ పిలవకండి. చాలామందికి చెప్పాను, నన్ని కార్యక్రమాలకు పిలవకండి అంటాను. ఓలేమంటారు, స్వామి నీవేరా ప్లీజ్ అంటారు. నేను వస్తే ఇట్లే ఉంటుంది, సాకిరేవు మీద బట్టలు ఉతికినట్లనే ఉంటుంది నా వాదాంతం అంతా కూడా. మీకు దండేసి మంగళారతులు ఇయనికి లేదండి ఇప్పుడు పరిస్థితి. ఎందుకంటే మీకు ఒకవేళ మంచిగా ప్రవచనాలు చెప్పి మిమ్మల్ని ఆశీర్వాదం చేసుకుంటూ ఉసిటిం అనుకోండి, మీరు ఎట్లా తయారవుతారంటే, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగింది అంటారు చూడండి పెద్దలు. హిందూ సమాజం అంతా అట్లే పాడైంది ఇప్పుడు మొత్తం. చెప్తే కదా ఇంతకుముందు, గోవు మనకు అవసరం, కాపాడమని ఎవడూ చెప్పడు, ఏ చట్టం చెప్పది. పెద్ద పులి ఎవరికి అవసరమో తెలియదు, దాన్ని జాతీయ జంతువుని చేసిండ్రు, దాన్ని కాపాడమంటారు. ఎక్కడ పోతుందండి సమాజము? దేని వల్ల ఉపయోగం? అది గమనించలేని సమాజం ఒక సమాజమా అని నేను ప్రశ్నిస్తున్నా. ఇది మీరు అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిగా ఆలోచన చేయండి. ఇప్పుడున్నటువంటి ఈ కల్తీ ప్రపంచంలో, ఈ కెమికల్స్ ప్రపంచంలో, ఈ రసాయనాల ప్రపంచంలో ఏమి సంపాదిస్తారో తెలియదు, ఏమి గడిస్తారో తెలియదు, ఎవని కొంపలు నాశనం చేస్తారో తెలియదు. కానీ ప్రకృతికి ఒక న్యాయస్థానం ఉంది, నేచర్కో లా సిస్టమ్ ఉంది. చెడపకురా చెడెదవు. ఎవడైతే కల్తీలు కలిపి డబ్బు సంపాదించాలని సమాజాన్ని నాశనం చేస్తున్నాడో, వాడు వేసిన బాణం చివరికి వచ్చి వాని వంశాన్ని నాశనం చేయనికే గుచ్చుకుంటుంది. ఇది ఎవరికి తెలియదు. ఒకవేళ రేపు నీ మనమంగులకో మునిమనమంగులకో తాగడానికి పాలు లేకపోతే ఎవరి పాలిచ్చి నీ వారసత్వాన్ని కాపాడుతావు? బర్రె పాలు దాగి గనక పిల్లల్ని పెంచితే వాని జీన్స్లో ప్రాబ్లం వస్తాయి, వాని యొక్క డిఎన్ఏలో ప్రాబ్లం వస్తాయి. వేరే డబ్బా పాలు దాపిండి అనుకోండి, వాడు రోగాల కొంపైపోతాడు తప్ప వాడు బాగుపడడు. ఒకవేళ మన తల్లులకు భవిష్యత్తులో పాలు లేకపోతే మానవ జీవితానికి సంబంధించి, మానవ అస్తిత్వానికి సంబంధించి పటిష్టమైనటువంటి క్రోమోజోమ్, పటిష్టమైనటువంటి డిఎన్ఏ నిలబడాలంటే, హార్మోన్స్ తయారు కావాలంటే ఆవు పాలే శరణ్యం తప్ప వేరొకటి ఈ భూ ప్రపంచంలో లేదు లేదు లేదు. అందుకే చెప్తున్నాం, ఆవును కాపాడుర్రి వితౌట్ సైడ్ ఎఫెక్ట్. నువ్వు సత్యంత వరకు ఆవు పాలు తాగు, నీకేమన్నా అయితే నేను ప్రాణం రాసిస్తా. నువ్వు సత్యంత వరకు ఆవు పెరుగు తిని చచ్చిపో, నువ్వు సత్యంత వరకు ఆవు నెయ్యి తాగు, నువ్వు సత్యంత వరకు ఆవు మజ్జిగ తాగు, నీకేమన్నా అయితే నా ప్రాణం రాసిస్తా. రారెవరు వచ్చి మాట్లాడతావు చూస్తా. కానీ బర్రె పాలు తాగితే నీకు 100 రోగాలు ఖాయం, బర్రె పెరుగు తింటే నీకు 100 రోగాలు ఖాయం, బర్రె నెయ్యి తాగితే కూడా నీకు 100 రోగాలు ఖాయం. ఇది యజ్ఞ ప్రమాణంతో నేను చెప్తున్న ఈ మాట. అందుకే యజ్ఞంలో ఆవు నెయ్యినే వాడమని చెప్పారు. బర్రె నెయ్యి పోస్తే ఆ యజ్ఞం వల్ల మీకు ఎన్నో నష్టాలు జరుగుతాయి. దేవుడి విగ్రహాలకు కూడా ఆవు పాలు ఉంటేనే పాలాభిషేకం చేయి. ప్యాకెట్ పాలు పోసినవా 6 నెలల శని, బర్రె పాలు పోసినవా 6 సంవత్సరాల శని. ఆవు పాలు దొరకకపోతే పచ్చకర్పూరం తులసి దళం వేసి అభిషేకం చేయాలట. పంచామృత అభిషేక ఫలితం వచ్చినట్లే. అరే ఆధ్యాత్మిక దర్శనమే చెప్తుందా మాట, మీరెట్లా నింపుకుంటారు మీ పొట్టలకు? అందుకే చెప్తున్నాం, మనకు గోవు అవసరం. గోవు లేకపోతే ఈ ప్రపంచమే తలకిందులుగా కావాల్సిన అవసరం వస్తుంది. అందుకే కాదా అమెరికోడు ఇప్పుడు మన గోవు మీద పేటెంట్ తీసుకోవడానికి చూస్తున్నాడు. భారతీయ సంతతి చెందిన ఆవును తీసుకుపోనికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్రెడీ పసుపు మీద తీసుకున్నాడు, వేపాకు మీద తీసుకున్నాడు, మిరియాల మీద తీసుకున్నాడు, విప్ప పువ్వు మీద కూడా తీసుకున్నాడు. మీకు తెలుసా? ఇది మన యొక్క గొప్పతనం, ఇది మన యొక్క మాన్యత. హిందూ అనేవాడు ప్రపంచములోని అగ్రగణ్యుడు, హిందూ అనేవాడు ప్రపంచములోని శ్రేష్ఠుడు, హిందూ అనేవాడే ప్రపంచములోనే అగ్రగామిగా ఉండాల్సినటువంటి స్థాయి తప్ప
అధాపాతాలని పోయినటువంటి పనికిరానివాడు హిందువు కాకూడదు అన్నదే నా యొక్క ఆవేదన. ఇది మీరందరూ గ్రహించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి తిట్టినా పర్వాలేదు, మళ్ళొకసారి మనసు పూర్తిగా నిండు మనస్సుతో చల్లని మనస్సుతో అమ్మగా అంబాత్రయ క్షేత్రములో వెలిసినటువంటి ముగ్గురు అమ్మలయ్యగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులుగా మీ అందరికి మనస్ఫూర్తిగా ఆశీర్వాదం చేస్తూ మరొకసారి గట్టిగా చెప్పాలి, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తిట్టినందుకు బాధపడకండి. బాధపడ్డారు కదా, బాధపడ్డారా? మీరు బాధపడ్డా నాకేం అవసరం లేదు, నేను సన్యాసిని, నేనేం బాధపడను, మీరు బాధపడండి. అందరికీ శుభాశీస్సులు. తదాస్తు. Mind Media, the voice of India.